ఈ లవ్ సాంగ్ మీద గర్ల్స్ ఫొటోస్‌తో ఒక వీడియో అయితే చేశాను. అండ్ చాలా బాగుంటది. కొంచెం ట్రెండింగ్‌లో ఉండదు కాబట్టి చేశాను. మీరు కూడా చేసుకోండి. సింపుల్‌గా చెప్పేస్తాను మీకు. గర్ల్స్ ఎవరైనా ఉంటే మీరు కూడా చేసుకోండి. లేదనుకుంటే ఎవరికైనా చేసేయండి. చాలా ఇంప్రెస్ అవుతారు వాళ్ళు. ఇప్పుడు నేను చిన్న డెమో చూపిస్తా చూడండి. తర్వాత ఎలా చేసుకోవాలని డీటెయిల్‌గా చెప్తాను మీకు. ఒక వీడియోని చూశారు కదా! ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే గనుక ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్‌కి కొద్దిగా సపోర్ట్ చేయండి. అండ్ ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. ఇక్కడ నేను మధ్య మధ్యలో మ్యూట్‌లో అయితే పెట్టాను కాబట్టి మీకు అంత నచ్చకపోవచ్చు. మొత్తం ఫుల్ వీడియో అనేది మన టెలిగ్రామ్‌లో లేకుంటే మన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాను. లేకుంటే మన ఇన్‌స్టాగ్రామ్ బ్రాడ్‌కాస్ట్ ఛానల్‌లో కూడా ఉంటది. వీలుంటే చూడండి. ఇప్పుడు మీకు దీని టెంప్లెట్ ఇస్తాను. టెంప్లెట్ కోసం అయితే డైరెక్ట్ మన గూగుల్‌లోకి అయితే వచ్చేయండి. ఇక మీకు సెర్చ్ బార్ ఉంటుంది. సెర్చ్ బార్‌లో సేమ్ టైప్ చేయండి. టీకే క్రియేషన్ జింద్ అని టైప్ చేస్తే మనకు ఈ సైడ్ వస్తది. ఈ సైడ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మనకు ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుద్ది. ఓపెన్ చేసిన తర్వాత ఇలా కిందకి ఇలా స్క్రోల్ చేస్తే ఇలా మీరు కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు సెర్చ్ బార్ వస్తుంది. ఒకవేళ యాడ్స్ కోసం స్కిప్ చేసేయండి. ఇక్కడ మీకు సెర్చ్ బార్లో సేమ్ టైప్ చేయండి. టీకే 282 అని టైప్ చేస్తే మనకి ఈ థంబ్నెయిల్‌తో పాటు ప్రాజెక్ట్ వస్తుంది. ప్రాజెక్ట్‌ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు అన్నీ ఇచ్చాను. ప్రాజెక్ట్ లింక్ కావాలంటే ప్రాజెక్ట్ లింక్, ఎక్స్ఎంఎల్ ప్రాజెక్ట్, ఫ్రాంట్ 2 ఫ్రాంట్లు ప్లస్ సాంగ్ లింక్ కూడా ఇచ్చాను. ఎందుకంటే నేను ఎక్స్ఎంఎల్ ప్రాజెక్ట్ ఇచ్చిన తర్వాత సాంగ్ ఇవ్వకపోతే అక్కడ మీకు సాంగ్ అనేది రాదు కాబట్టి అందుకే సాంగ్ అనేది ఇచ్చాను మీకు. ఇక్కడ మీకు ఏం చేస్తారంటే ఒకవేళ మీకు ప్రాజెక్ట్ లింక్ ఇన్పుట్ అవుతుంది. ఒకవేళ ఇన్పుట్ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా మన డిస్క్రిప్షన్లో ఒక వీడియో ఇచ్చాను. అంటే మనకి ఇన్పుట్ ప్యాకేజ్ ప్రాబ్లం అనేది కింద ఒక లింక్ ఇచ్చాను వీడియో లింక్. ఆ వీడియో చూడండి. లేదు అనుకుంటే నాకు ఎక్స్ఎంఎల్ ప్రాజెక్ట్ చాలు నేను సాంగ్ కూడా డౌన్లోడ్ చేసుకొని నేను అక్కడ పెట్టుకుంటా అనుకుంటే ఎక్స్ఎంఎల్ ప్రాజెక్ట్ అని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ఎంఎల్ ప్రాజెక్ట్ మీద ట్యాప్ చేసి ఏదో ఒక మెయిల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు 3 డాట్స్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. డౌన్లోడ్ క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్గా మీకు మీ డ్రైవ్లో అయితే డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీకు 2 ఫ్రాంట్స్ ఇచ్చాను కదా, ఈ 2 ఫ్రాంట్స్ కూడా అలానే డౌన్లోడ్ చేసుకోండి. సేమ్ అలానే ఉంటుంది. డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రాంట్ మీద ట్యాప్ చేయడం, ఇక్కడ ఏదో ఒక మెయిల్ సెలెక్ట్ చేసుకోవడం, ఇక్కడ 3 డాట్స్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు ఇక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవడం. సాంగ్ కూడా అంతే. సాంగ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఏదో ఒక మెయిల్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు పైన 3 డాట్స్ కనిపిస్తుంది. 3 డాట్స్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ప్రాజెక్ట్ లింకే కావాలనుకుంటే ప్రాజెక్ట్ లింక్ మీద ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేయగానే నాకైతే డైరెక్ట్గా ఇన్పుట్ అయిపోయింది. ఇన్పుట్ ప్రాబ్లం ఎలా ఉంచడం కూడా మన డిస్క్రిప్షన్లో వీడియో ఇచ్చాను చెప్పాను కదా, ఆ వీడియో అయితే చూడండి. ఇప్పుడు మీకు ఇక్కడికి ఇన్పుట్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు డైరెక్ట్గా మనకు ఇన్పుట్ అయితే అయిపోతుంది. కొంచెం వెయిట్ చేయండి. ఇక్కడ మీకు ఇన్పుటింగ్ 100% అయిపోయిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ వస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ కంటిన్యూ టాబ్లెట్ క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ప్రాజెక్ట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీకు ఎక్స్ఎంఎల్ ప్రాజెక్ట్ అనేది ఎలా ఇన్పుట్ చేసుకోవాలనేది నేను లాస్ట్కి చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. అండ్ మీకు అక్కడ సాంగ్ ఎలా యాడ్ చేసుకోవాలి అనేది డీటెయిల్గా చెప్తాను. మీకు ఫ్రాంట్ కూడా ఎలా ఇన్పుట్ చేసుకోవాలో చెప్తాను. ఇక మీరు స్టార్టింగ్లో మీకు స్టార్టింగ్లో లిరిక్స్ వచ్చి దాని తర్వాత ఫోటో వస్తుంది. మళ్ళీ లిరిక్స్ వస్తే మళ్ళీ ఫోటో వస్తుంది. అన్ని సేమే ఫొటోస్ ఉంటుంది కాబట్టి మీరు వేరే వేరే ఫొటోస్ అనేది రీప్లేస్ పెట్టుకోవాలి. ఎందుకంటే నేను ఇచ్చిన దానికి ఫైల్ ఎక్కువ ఉంది, ఆ ఫొటోస్కి ఫైల్ ఎక్కువ ఉందని చెప్పేసి నేను ఒకటే ఫోటో ఇచ్చాను కాబట్టి ఫైల్ కొంచెం తగ్గొచ్చేసి మీకు లింక్ అనేది ఇచ్చాను. అప్పుడే మీకు వర్క్ అవుతుంది. 5 MB కంటే ఎక్కువ అంటే మీకు లింక్ అనేది ఓపెన్ కాదు. అందుకని నేను ఒకటే ఫోటో ఇచ్చాను కాబట్టి మీరు అనేది వేరే ఫొటోస్ అనేది రీప్లేస్ పెట్టుకోండి. నేను ఎగ్జాంపుల్గా ఇక్కడ స్టార్టింగ్లో ఒకవేళ మీకు లిరిక్స్ ఇప్పుడు మీకు ఫాంట్ ఎలా ఇన్పుట్ చేసుకోవాలో చెప్తాను. తర్వాత ఫోటో రీప్లేస్ ఎలా చెప్తాను. ఫోటో రీప్లేస్ ఎలా పెట్టాలో కూడా చెప్తాను. ఇప్పుడు మీకు ఒక టెక్స్ట్ ఒకవేళ మీకు మిస్సింగ్ ఫాంట్ వచ్చింది అనుకోండి, ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ టెక్స్ట్ ఉంటుంది. టెక్స్ట్ మీద ట్యాప్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి పైన బాక్స్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయండి. ఒకవేళ మీకు మిస్సింగ్ ఫాంట్ ఏ విధంగా వస్తుంది అంటే ఈ విధంగా వస్తుంది. మీకు ఈ విధంగా లేకుంటే ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా మీకు మిస్సింగ్ ఫాంట్ అనేది వస్తుంది. మీకు ఓపెన్ చేయగానే ఇలా ఉంటుంది. ఇలా వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే కింద మీకు వ్యూ ఆల్ ఫాంట్స్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీ దగ్గర ఉన్న ఫాంట్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు ఫాంట్స్ అనేది ఇన్పుట్ చేసుకొని ఇక్కడ అయితే యాడ్ చేసుకోండి. లేదు అనుకుంటే మీకు నచ్చిన ఫాంట్ ఇక్కడ ఉన్నది మీకు నచ్చిన ఫాంట్ వేసుకుందామంటే అది మీ ఇష్టం. అది ఇలా మీరు ఏదో ఒక ఫాంట్ అనేది వేసుకోవచ్చు. లేదు నేను ఇచ్చిందే కావాలనుకుంటే పైన 3 డాట్స్ కనిపిస్తుంది కదా దాన్ని క్లిక్ చేయండి. ఇన్పుట్ ఫాంట్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే మీ యొక్క డ్రైవ్ ఓపెన్ అవుతుంది. మీ డ్రైవ్ ఓపెన్ అయిన తర్వాత మీకు డౌన్లోడ్ ఆప్షన్ లేకుంటే రీసెట్ ఆప్షన్లో ఇక్కడే ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు ఇన్పుట్ అయితే అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి ఇన్పుట్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే మీరు యాడ్ చేసుకోవాలి. నేను ఎగ్జాంపుల్గా చూపిస్తున్నా చూడండి. ఇలా నేను ఇచ్చిన ఫాంట్ అయితే ఇలా సెర్చ్ చేస్తున్నాను. నేను ఇలా సెర్చ్ చేసి ఇలా చేయగానే ఇక్కడ మీకు యాడ్ అయితే అయిపోతుంది. ఇలానే ఈ ఫాంట్ కూడా సేమ్ అలానే చేసుకోండి. ఇలా కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ ఒక ఫోటో ఉంటుంది.
ఇప్పుడు ఈ ఫోటో అనేది ఎలా రీప్లేస్ పెట్టాలంటే ఇక్కడ మీకు కింద ఫోటో ఉంది కదా, ఫోటో మీద ట్యాప్ చేసి కింద కలర్ ఫిల్లోకి వెళ్ళి స్టార్ అని క్లిక్ చేస్తే మీకు ఫోటోస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి ఎగ్జాంపుల్గా ఏదో ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి. నేను ఈ ఫోటో ఉందనుకోండి, ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఫోటో అనేది ఈ విధంగా రీప్లేస్ అయిపోతుంది. ఒకవేళ మీకు సాచురేషన్ అంటే రెడ్గా ఎక్కువ రెడ్గా అయిపోయినా కూడా మీకు ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మీకు సాచురేషన్ అండ్ వైబ్రేషన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి సాచురేషన్ అనేది కొద్దిగా అయితే ఇలాగైతే తగ్గించుకోండి. అప్పుడు మీకు రెడ్గా అనేది బాగా రెడ్గా ఉంటే తగ్గించుకోండి, లేదు అనుకుంటే ఇలానే ఉంచేసేయండి. ఇలా కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇలా కొన్ని ఫొటోస్ ఉంటుంది. ఈ ఫొటోస్ అన్ని మీరు రీప్లేస్ పెట్టుకోండి. ఇక్కడ మీ వీడియో అనేది రెడీ అయిపోతుంది. లాస్ట్ వరకు అయితే కరెక్ట్గా అయితే చూసుకోండి. పైన ఆర్మా కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇప్పుడు మీకు XML ప్రాజెక్ట్ అనేది ఎలా ఇన్పుట్ చేసుకోవాలని చెప్తాను మీకు. ఇప్పుడు మీరు XML ప్రాజెక్ట్ అనేది డౌన్లోడ్ చేసుకున్నారు కదా, డౌన్లోడ్ చేసుకున్న ప్రాజెక్ట్ని ఏం చేస్తారంటే కింద టెంప్లెట్స్ అని ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. పైన మీకు అప్లోడ్ XML ఫైల్ ఉంటుంది, దాని పక్కన అప్లోడ్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే కింద మీకు ఒక డ్రైవ్ ఓపెన్ అవుతుంది. డ్రైవ్ ఓపెన్ అయిన తర్వాత ఇలా కిందకి ఇలా స్క్రోల్ చేస్తే మీకు కింద స్క్రోల్ చేసినా మీకు స్టార్టింగ్లో ఉన్నా కూడా మీకు XML ప్రాజెక్ట్ 14 అనే ఒక ప్రాజెక్ట్ ఇచ్చాను. ఆ ప్రాజెక్ట్ మీకు ఎక్కడైనా కనిపిస్తే ఎక్కడో కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా నేను ఎగ్జాంపుల్గా ఏదో ఒక ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తున్నాను. ఈ విధంగా మీకు XML ప్రాజెక్ట్ 12 XML ఉంది కదా, అక్కడ 12 దగ్గర మీకు 14 ఉంటుంది. XML ప్రాజెక్ట్ 14 అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు చూసారు కదా, దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఇన్పుట్ అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు కంటిన్యూ టెంప్లెట్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీకు ఇక్కడ ఏంటంటే మీకు ఇది వేరే ప్రాజెక్టు, నేను ఆ XML ప్రాజెక్టుగా సేమే ఉంటుంది. నేను ఇప్పుడు అప్పుడు ప్రాజెక్ట్ అనేది చూపించాను కదా, ఆ ప్రాజెక్ట్లోనే ఇప్పుడు మీకు టెంప్లెట్ ఓపెన్ చేయగానే ఈ XML ప్రాజెక్ట్ ఓపెన్ చేయగానే ఇలానే ఉంటుంది, సేమ్ అలానే ఉంటుంది. కానీ అక్కడ మీకు సాంగ్ అనేది రాదు, ప్లస్ ఫొటోస్ రాదు. ఫొటోస్ అనేది ఎలా ఉంటుందంటే నేను చూపిస్తాను, ఒక్క నిమిషం నాగండి. నేను అది ఆ XML ప్రాజెక్ట్ మీకు డౌన్లోడ్ చేసి చూపిస్తాను. అదే నేను ఇంపోర్ట్ చేసి చూపిస్తాను. XML ప్రాజెక్ట్ ఉందనుకోండి, ఇప్పుడు నేను ఇదైతే డౌన్లోడ్ చేస్తున్నా చూడండి. ఇలా మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇలా మీ బ్యాక్ అయితే వచ్చేయండి. నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా చూడండి. టెంప్లెట్ మీద ట్యాప్ చేయడం, అప్లోడ్ మీద ట్యాప్ చేయడం. ఇక్కడ మీకు కిందకి ఇలా స్క్రోల్ చేస్తే ఇగో చూసారు కదా XML ప్రాజెక్ట్ 14, దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఇన్పుట్ అవుతుంది. దానికి తర్వాత పైన నెక్స్ట్ ఆప్షన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు కంటిన్యూ డౌన్లోడ్ అవుతుంది, దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ నా దగ్గర సాంగ్ ఉంది కాబట్టి నాకైతే సాంగ్ వచ్చింది. మీ దగ్గర సాంగ్ లేకపోతే మీకు అనేది సాంగ్ అనేది రాదు. కాబట్టి సాంగ్ అయితే ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా అయితే డిలీట్ చేస్తుండండి సాంగ్. తర్వాత ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకొని మీడియాలోకి వెళ్ళి ఆడియోలోకి వెళ్ళి ఇక్కడ మీకు ఈ కొత్తగా ఉంటుంది, అంటే లాస్ట్కి ఉంటుంది. లాస్ట్కి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు సాంగ్ ఉంటుంది. ఈ సాంగ్ మీద ఇలా ట్యాప్ చేయడం, లాస్ట్గా చూసుకొని ఇక్కడైతే కట్ చేసుకోండి. దాని తర్వాత కిందకి ఇలా స్క్రోల్ చేస్తే మళ్ళీ ఇక్కడ కింద ఫోటో ఇలా వస్తుందంటే ఫోటో మీద ట్యాప్, ఫోటో అనేది మీకు ఈ విధంగా వస్తుంది. ఎవరికైనా సరే ఈ విధంగా ఫొటోస్ అనేది వస్తుంది. ఫొటోస్ లేకుండా వస్తుంది. మీరు ఇది ఉందని ఫోటో లేదని అనుకోకండి, ఫొటోస్ ఉంటుంది. జస్ట్ కింద ఒక ఫోటో ఉంటుంది, ఫోటో మీద ట్యాప్ చేయడం, గలం ఫిల్లోకి వెళ్ళి ఇంకా మీకు పక్కన స్టార్ ఐకాన్ ఉంది కదా, లాస్ట్కి ఈ కొస్తకి ఉంది కదా, లాస్ట్కి వస్తుంది. స్టార్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇక్కడ కింద ఒక స్టార్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు మళ్ళీ ఫొటోస్ వస్తుంది. ఫోటో మీద ట్యాప్ చేయడం, మళ్ళీ ఫోటో మీద ట్యాప్ చేసి ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకోండి. సేమ్ అంతే ప్రాసెస్, ఏమి ఉండదు. ఇక లాస్ట్ వరకు అయితే చూసుకోండి, అయితే కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి. దాని తర్వాత పైన ఆరం అక్కడ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ నుంచి మీరు ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్కి కొద్దిగా సపోర్ట్ చేయండి. అండ్ ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి. బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం.